ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. నీకు మహిమ. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 26-27 వచనములు మరియు 16వ అధ్యాయము 12 నుండి 15వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను: నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చెడువాడు, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించిన సాక్షులు. నేను మీకు అనేక విషయంలో చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతటా తాను ఏమియో బోధింపక తాను వినిన దానినే బోధించును. జరగబోవు విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలైనా ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని మీకు తెలియజేయునని చెప్పి తిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయును అని చెప్పి తిని. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధం ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ దినమున మన తల్లి అయిన తిరుసభ పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. పెంతెకోస్తు మహోత్సవం నాడు అపోస్తల మీదికి పవిత్రాత్మ సర్వేశ్వరుడు దిగి రావడంతో శ్రీసభ ఆవిర్భవించింది, శ్రీసభ జన్మించింది. కనుక ఈ దినమున మనము పెంతెకోస్తు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. ప్రియ స్నేహితులారా, మనము పాత నిబంధనను మనం గమనించిన ఎడల ఇది మామూలుగా యూదులకు ఒక వ్యవసాయ పండుగ. యూదులకు 3 ప్రధానమైనటువంటివి, ముఖ్యమైనటువంటి పండుగలు ఉండేవి. అవి మొదటిది పాస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది గుడారాల పండుగ. దీనినే మందస పండుగని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క పాస్కా పండుగ అంటే వారు ఎర్ర సముద్రాన్ని దాటి రావటము, అంతకుముందు వారు ఈజిప్టులో ఉన్నప్పుడు ఎవరి ఇంటి తలుపుల పైన అయితే, ఎవరి ఇంటి యొక్క వాకిలి పైన గొర్రె పిల్ల యొక్క రక్తము అడ్డముగా నిలువుగా చిందబడుతూ ఉందో ఆ ఇండ్లను దేవదూత దాటిపోతుంది అని దీన్ని ప్రధానంగా వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటి రావటము, ఈ పండుగను కూడా వారు పాస్కా పండుగ, పాస్కా అనగా దాటిపోవుట అని వారు పాస్కా పండుగను ఇశ్రాయేలు ప్రజలు కొనియాడేటటువంటి వారు. ఇక రెండవ పండుగ, వారు ఎప్పుడైతే ఈ యొక్క పాస్కా పండుగ అయిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగను జరుపుకుంటూ ఉంటారు. పెంతెకోస్తు పండుగ అంటే పాస్కా దాటిన తర్వాత వారు సీనాయి కొండ వద్దకు 50 రోజుల పాటు జరిగినది కనుక వారు ఈ సీనాయి పండుగను వారు పెంతెకోస్తు పండుగ అని 50వ దినమున మోషే ప్రవక్తకు దేవుడు సీనాయి పర్వతం పైన
10 ఆజ్ఞల పలకలను ఇచ్చినటువంటి రోజు కనుక అందుకే ఆ రోజును వారు పెంతెకోస్తు పండుగ అని చెప్పుకునేటటువంటి వారు. అయితే ఇక 3వ పండుగ, యూదులు జరుపుకునేటటువంటి 3వ పండుగ గుడారాల పండుగ. అంటే మందసము, దివ్య మందసము, దైవ మందసము పండుగ. యెరూషలేము చుట్టుప్రక్కల 20 కిలోమీటర్ల చుట్టుప్రక్కల ప్రాంతంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యూదులందరూ యెరూషలేము దేవాలయాన్ని సందర్శించి వారు ఆ చుట్టుప్రక్కల యెరూషలేము దేవాలయం చుట్టుప్రక్కల గుడారాలు వేసుకొని వారు ఆ మందసమును దేవాలయ పండుగను జరుపుకునేటటువంటి వారు. అయితే ఈ 3 పండుగలు కూడా వ్యవసాయ పండుగలు. ఇశ్రాయేలు ప్రజలు వారు పాస్కా పండుగ నాడు వారు వ్యవసాయాన్ని కోతను మొదలుపెట్టేటటువంటి వారు. కోతను ప్రారంభించే ముందు పాస్కా పండుగను జరుపుకునేటటువంటి వారు. అయితే ఈ పాస్కా అనేది కోతకాలం అనేది 7 వారాల పాటు జరుగుతూ ఉంది. ఇక 7 వారాల పాటు జరిగిన తర్వాత వచ్చినటువంటి 50వ రోజున వారు పెంతెకోస్తు పండుగను జరుపుకుంటారు. పెంతెకోస్తు అంటే పులియని రొట్టెల పండుగ అని. మనమేమో కొత్త బియ్యం వచ్చినప్పుడు వెంటనే పాయసం చేసుకొని తింటాం. మన ప్రాంతంలో అది పాయసం పండుగ అవుతుంది. కొత్త బియ్యము, కొత్త ధాన్యము ఇల్లు చేరగానే మనం జరుపుకునేటటువంటి పండుగ. మన ప్రాంతంలో అయితే ఇదే పండుగను మనం సంక్రాంతి అని, పొంగల్ అని రకరకాల పేర్లతోటి కొత్త ధాన్యం ఇంటికి వచ్చిన వేళ మనం ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము. కనుక ప్రియ స్నేహితులారా, ఈ పెంతెకోస్తు అనగా 50వ రోజు అని. పెంతెకోస్తు అనగా 50 అని అర్థము. కనుక ఈ 50వ రోజున వారు ఇశ్రాయేలు ప్రజలు వారు వ్యవసాయ పండుగ అంటే పులియని రొట్టెల పండుగను వారు జరుపుకునేటటువంటి పండుగ కనుక ఈ పెంతెకోస్తు మహోత్సవాన్ని వాళ్ళు జరుపుకునేటటువంటి వారు. అయితే ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యవసాయ పండుగలు, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క పాస్కా పండుగ, ఈ పెంతెకోస్తు పండుగ, ఇంకా మన గుడారాల పండుగ, ఇవి నూతన వేదంలో చూసిన ఎడల పాస్కా పండుగ సందర్భమున యేసు ప్రభు శిలువలో వధించబడినాడు, శిలువలో మృతి చెందినారు. అయితే యేసు ప్రభు ఉత్థానమై అపోస్తులకు ఇతరులకు కనిపించి దర్శనమై 40 రోజుల తర్వాత 40వ దినమున యేసు మోక్షారోహణమైన తర్వాత యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత వచ్చినటువంటి 50వ రోజున, అంటే ఆ రోజున పెంతెకోస్తు పండుగ నాడు ప్రపంచ నలుమూలల నుంచి యూదులు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచంలో ఏ దేశాల్లో ఉన్నా కానీ ఈ యొక్క పెంతెకోస్తు పండుగకి అందరూ యెరూషలేము రావడం ఒక ఆనవాయితీ అయింది, ఒక ఆచారం అయిపోయింది, ఒక సాంప్రదాయమైంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అనగా యూదులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కానీ అందరూ యెరూషలేముకు రావటము ఒక సాంప్రదాయంగా అయింది. అయితే యేసు ప్రభు మోక్షారోహణమైన తర్వాత పెంతెకోస్తు నాడు వారందరూ మేడపై గదిలో ఉండగా మరే తల్లి కూడా వారితో ఉండగా, మరే తల్లి ఎడతెగగా ప్రార్థిస్తూ ఉండగా అక్కడ మేడపై గదిలో అపోస్తులందరూ సమావేశమైనారు. వారు అక్కడే ఉన్న పిరిగి వారిగా వాళ్ళు భయపడుతూ ఇంకాను ఈ రోమా అధికారులు, యూదా మతాధికారులు తమను చంపేస్తారేమోనన్న భయంతో పారిపోయినటువంటి ఆ అపోస్తులందరూ ఈ పెంతెకోస్తు పండుగ నాడు వారు పెంతెకోస్తు పండుగను జరుపుకోవడానికి యెరూషలేములో ఒక మేడపై గదిలో సమావేశమైనప్పుడు అగ్ని నాలుకల రూపంలో పెంతెకోస్తు పండుగ నాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారి మీదికి వేం చేసి ఉన్నారు. అజ్ఞానులు విజ్ఞానులైనారు, సామాన్యులు అసామాన్యులైనారు, వాళ్ళు పిరిగివారు ధైర్యవంతులైనారు, భయపడినటువంటి వారు ధైర్యంతో ముందుకు పోయినారు.
పవిత్రాత్మ సర్వేశ్వరుని జ్ఞానవరాలు పొందారు, జ్ఞాన ఫలాలు పొందారు, పవిత్రాత్మ సర్వేశ్వరుని అనుగ్రహాలు పొందారు. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తలుల మీదకి వేం చేసినటువంటి వేళ పెంతెకోస్తు పండుగ నాడు రావడంతో మనం పెంతెకోస్తు పండుగ అంటే పవిత్రాత్మ రాకడ పండుగని, ఆ పవిత్రాత్మ రాకడతోటి శ్రీ సభ జన్మించింది కనుక శ్రీ సభ జన్మించినటువంటి రోజు అని మనం ఈ పెంతెకోస్తు పండుగను కొనియాడుతూ ఉన్నాము. కనుక శ్రీ సభ జన్మించినటువంటి రోజున మనము ఈ యొక్క పెంతెకోస్తు పండుగను కొనియాడుతూ ఉన్నాము. ప్రియా స్నేహితులారా, దేవుడు మనలందరినీ ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనలందరినీ దీవిస్తూ ఉన్నాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుని తాను వాగ్దానము చేసిన ప్రకారంగా తాను తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత, తండ్రి వద్దకు చేరిన తర్వాత ఆదరణకర్తను ఓదార్చువారైనటువంటి పవిత్రాత్మను పంపిస్తానని యేసు ప్రభు చేసినటువంటి వాగ్దానము ఈ దినం నా పెంతెకోస్తు పండుగ నాడు నెరవేరినది. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తలుల మీద ఏం చేసినారు? ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తలుల మీద ఏం చేసిన తర్వాత భయపడినటువంటి అపోస్తలు ధైర్యంతో ప్రపంచ నలుమూలలకు వెళ్ళి అక్కడ సువార్తను ప్రబోధం చేయడానికి వెళ్ళారు. కనుక ప్రియ స్నేహితులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రతి ఒక్కరిని నడిపిస్తారు. ప్రియ స్నేహితులారా, పవిత్రాత్మ లేని శ్రీ సభ ప్రాణం లేని జీవోత్సవంలా ఉండేటటువంటి శరీరం లాంటిది. కనుక శ్రీ సభలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎవరిని ఎక్కడికి ఎప్పుడు ఎలా పంపించాలో అలా పంపిస్తూ ఉంటారు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు దేవుని యొక్క పనిని ఏ విధంగా జరిపించాలి, ఎలా జరిపించాలని పవిత్రాత్మ సర్వేశ్వరుడు ప్రేరణ ఇస్తూ ఉంటారు. కనుక ప్రియ స్నేహితులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన అందరికీ మనకు తోడుగా ఉంటారు. యేసు ప్రభు మోక్షారోహణమయ్యే ముందు శిష్యుల మీదికి శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు, మీరు ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని యేసు ప్రభు అపోస్తలులకి అధికారం ఇచ్చినారు. అంటే ఈ అధికారంతో యేసు ప్రభు పాప సంకీర్తనం అనేటటువంటి దేవద్రవ్యానుమానంను, దివ్య సంస్కారంను స్థాపిస్తూ ఉన్నారు. ఇది కేవలము అపోస్తులకు, అపోస్తుల తర్వాత అపోస్తుల శిష్యులైనటువంటి మేత్రానులు, గురువులు ఈ యొక్క అధికారాన్ని కలిగి ఉన్నారు. కనుక ఈ పాపములను మన్నించేటటువంటి అధికారము గురువులకు మాత్రమే వసుగబడినది. పాప సంకీర్తనములు వినగలిగేటటువంటి అధికారము, పాప సంకీర్తనములను వినేటటువంటి అధికారము యేసు ప్రభు గురువులకు మాత్రమే ఆనాటి అపోస్తుల ద్వారా నేటి గురువులకు అనుగ్రహించబడినది. కనుక ప్రియ స్నేహితులారా, పవిత్రాత్మను మనం ప్రతి దేవద్రవ్యానుమానంలో పవిత్రాత్మను పొందుతూ ఉంటాము. మనం జ్ఞాన స్నానంలో పవిత్రాత్మను పొందుతాము. మరి ఆ తర్వాత మనం మరలా పవిత్రాత్మ ధృవీకరణ సాంఘ్యమైనటువంటి భద్రమైన అభ్యంగాన్ని స్వీకరిస్తాము. మరలా ఎందుకు పవిత్రాత్మ ధృవీకరణ ఉంటుందంటే, మనం జ్ఞాన స్నానం పొందిన వెనుక కట్టుకొనిన పాపముల వలన పవిత్రాత్మ ఉందో పోయిందో, మరి ఉన్నట్లయితే ఉన్నదని తెలియజేసేటటువంటి సాంఘ్యమే పవిత్రాత్మ ధృవీకరణ అయినటువంటి భద్రమైన అభ్యంగము. కనుక మనము పాప సంకీర్తన ఎందుకు చేస్తాము? జ్ఞాన స్నానము పొందిన వెనుక కట్టుకొనిన పాపములను మన్నించు దేవద్రవ్య అనుమానము. కనుక ప్రియ స్నేహితులారా, ప్రతి దేవద్రవ్యానుమానంలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు తన యొక్క జ్ఞానవరములను, జ్ఞానఫలములను, అనుగ్రహాలను మనకు ప్రసాదిస్తారు. కనుక ఈ దినమున మనము పెంతెకోస్తు మహోత్సవం సందర్భమున పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆనాడు అపోస్తలుల మీదకి ఏం చేసినట్లుగా మన మీది కూడా రావాలని, మనలోనికి కూడా రావాలని, మన యందు కూడా ఉండాలని, మనల్ని కూడా నడిపించాలని ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్క సంఘము పవిత్రాత్మ నడిపింపులో ఉండాలి, పవిత్రాత్మ చేత నడిపించబడాలి. కనుక మనల్ని ఈ పెంతెకోస్తు మహోత్సవం సందర్భమున మనల్ని కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుడు నడిపించమని వేడుకొందాము. ఆమేన్.